అమెరికాలోని మసాచుసెట్స్ లో ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. కానీ వాళ్ళల్లో ఒకరి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. డాక్టర్లు ఆ అనారోగ్యంగా ఉన్న బాబుకి ఆక్సిజన్ పెంచారు, వెంటిలేటర్ మీద పెట్టారు, ఇంజెక్షన్లు కూడా ఇచ్చారు. కానీ ఆ బాబు శరీరం నీలంగా మారిపోయింది. ఆ బాబు బహుశా రేపు ఉదయం వరకు బ్రతకలేడని డాక్టర్లు ఫ్యామిలీకి చెప్పేశారు. కానీ అప్పుడే అక్కడొక నర్సు హాస్పిటల్ రూల్స్ ని బ్రేక్ చేసింది. ఆమె అనారోగ్యంగా ఉన్న బాబుని ఆరోగ్యంగా ఉన్న తన సోదరుడితో పాటు ఒకే ఇంక్యుబేటర్ లో పెట్టింది. ఆ తర్వాత అకస్మాత్తుగా ఒక మ్యాజిక్ మొదలైంది. తన సోదరుడి స్పర్శ తగలగానే అనారోగ్యంగా ఉన్న బాబు శ్వాస మెరుగవడం మొదలైంది. ఇక ఆగిపోతుందనుకున్న తన గుండె కూడా నిలకడగా కొట్టుకోవడం మొదలైంది. ఇది చూసి డాక్టర్లు షాక్ అయ్యారు. వాళ్ళ దీన్నే మళ్ళీ మళ్ళీ చేశారు. కొద్ది రోజుల్లోనే ఇద్దరు పిల్లలు ఆరోగ్యంగా కోలుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. కానీ ఈ కథ ఇక్కడతో అయిపోలేదు. ఆ నర్స్ చేసిన ప్రయోగం వల్ల అమెరికా మొత్తం మీద కవల పిల్లల్ని కలిపుంచడం మొదలుపెట్టారు. WHO రీసెర్చ్ కూడా ఏం చెప్తుందంటే, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ వల్ల శాంత్వనం మాత్రమే కాదు, ఒకరి ప్రాణాన్ని కూడా కాపాడొచ్చు. అందుకే జాదూకి జాపి చాలా ముఖ్యం.